12.2 ఎక్సర్సైజ్ 12.2లోని సెకండ్ సమ్ సాల్వ్ చేద్దాం ఈ వీడియోలో. ఓకే, ఫస్ట్ సమ్ సాల్వ్ చేద్దాం ఈ వీడియోలో. ఓకే, ఈ సమ్ ఏంటనేది క్యాజువల్గా ముందు వినేసేయండి. క్యాజువల్గా ఏంటంటే ఒక హెమిస్పియర్ ఉంది, హెమిస్పియర్ పైన ఒక కోన్ ఉంది. ఈ హెమిస్పియర్ అండ్ కోన్ యొక్క రేడియస్ 1 సెంటీమీటర్, అదేవిధంగా కోన్ యొక్క హైట్ కూడా 1 సెంటీమీటర్ అని చెప్తున్నాను. చెప్పేమంటున్నాడంటే సాలిడ్ యొక్క వాల్యూమ్ ఫైండ్ చేయండి, వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్. ఈ సాలిడ్ అంటే ఈ మొత్తం దీని యొక్క వాల్యూమ్ని ఫైండ్ చేయండి అని చెప్పేసి అంటున్నాడు వచ్చి. ఓకే, దానికోసం మనకి ఇట్లా ఫార్ములాస్ తెలిసి ఉండాలి. కోన్కి ఫార్ములా తెలిసి ఉండాలి, వాల్యూమ్కి, హెమిస్పియర్కి కూడా తెలిసి ఉండాలి. తెలిస్తే ఇంకేమీ అవసరం, ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఓకే, సమ్ అయితే మీకు ఒకసారి చదివితే క్లియర్గా అర్థమవుతుంది. ఏ సాలిడ్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ద కోన్. ఓకే, ఒక సాలిడ్ అనేది కోన్ షేప్ లో ఉంది. ఓకే, స్టాండింగ్ ఆన్ ద హెమిస్పియర్. అది ఎందు మీద స్టాండ్ అయి ఉందంటే హెమిస్పియర్ పైన స్టాండ్ అయి ఉంది. విత్ బోత్ దేర్ రేడి బీయింగ్ ఈక్వల్స్ టు 1 సెంటీమీటర్. రెండింటి యొక్క రేడియస్ అనేది 1 సెంటీమీటర్. అండ్ హైట్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇట్స్ రేడియస్. దీని రేడియస్ ఎంత ఉంటుందో హైట్ కూడా అంతే ఉంటుంది. అయితే ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పై. పైల్లో చెప్పండి. దీని ఆన్సర్ ఎందులో చెప్పమంటున్నాడు, పైల్లో చెప్పండి ఆన్సర్ అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, చెప్దాం. ఓకే, దీన్ని సాల్వ్ చేసేటప్పుడు ముందు రేడియస్ ఆఫ్ కోన్ అండ్ కోన్ ఆర్ హెమిస్పియర్. రేడియస్ ఆఫ్ కోన్ ఆర్ హెమిస్పియర్. హెమిస్పియర్ ఎంత? 1 సెంటీమీటర్. Height of the cone. Height of the cone. Height of the cone. Bracket lo h equals to 1 centimeter. Height of the volume of solid. Volume of the solid. Equals to volume of cone plus volume of hemisphere. Yes, ఇది వచ్చి ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ కోన్ ఏంటి? పై ఆర్ స్క్వేర్ h/3. ఇది వచ్చి ఫార్ములా. నెక్స్ట్ ప్లస్ మనకి నెక్స్ట్ హెమిస్పియర్ కి 2πr³/3. ఇది ఫార్ములా. ఓకే, ఫార్ములాస్ రెండు మనకు వచ్చు అనుకుంటే ఇంకే సమస్య లేదు. ఓకే, ఫార్ములాస్ ఇందులో కరెక్ట్గా రావాలి. ఓకే, యూనిట్లో మెయిన్ మనకి ఏంటంటే ఫార్ములాస్ బాగా రావాలి. ఫార్ములాస్ సరిగ్గా రాకపోతే మనం చేయలేం. ఓకే, సమ్స్ అయితే కొంచెం క్లియర్గా చేయలేం. వచ్చి కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఓకే, ఇప్పుడు పైలో ఆడ ఆన్సర్ ఎందులో కావాలన్నాడు? పైలో కావాలన్నాడు. కాబట్టి పై ప్లేస్లో 22/7 కానీ 3.14 కానీ ఏమీ రాయకండి. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి ఇప్పుడు దీంట్లో ఏవైతే కామన్గా ఉన్నాయో అవి కామన్ తీసుకోవచ్చు. దీనికి ఆర్ సేమ్. ఓకే, ఆర్ కామన్ తీసుకోవచ్చు. రెండిట్లోనే పై ఉంది, పై కామన్ తీసుకోవచ్చు. కాబట్టి పై ఆర్ అనేది కామన్ తీసాను. సారీ, ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది. కాబట్టి పై ఆర్ స్క్వేర్ కామన్ తీసాను. కామన్ తీసేసి పై ఆర్ స్క్వేర్ కామన్ తీసేసి ఇక్కడ ఏముంది? హెచ్. ఇంకొక విషయం ఏంటంటే కిందన 3 కూడా ఉన్నాయి కాబట్టి రెండింటికి 3 కూడా కామన్ తీసాను. కామన్ తీసేస్తే ఇంకా ఇక్కడ ఏం మిగిలింది? హెచ్ మిగిలింది. ఇక్కడ పై ఆర్ స్క్వేర్ కామన్ తీసాం. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2. నెక్స్ట్ ఇంకొక ఆర్ మిగిలిపోయింది కాబట్టి ఆర్. ఇంతేనా? మీకు ఇది అర్థమైంది. ఇప్పుడు వచ్చి పై ఆర్ ఎంత? 1²/3. హెచ్ ఎంత? 1 ప్లస్ ఇంటూ 1. రేడియస్ కూడా 1. ఎస్, ఇప్పుడు వచ్చి 1² అంటే 1 ఇంటూ π/3. 1 ప్లస్ 2 1s are 2. 2 1s are 2కి 1 యాడ్ చేస్తే 3. 3కి క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ ఎంత? పై. ఆన్సర్ పై వచ్చింది. ఆన్సర్ ఎంత వచ్చింది? పై వచ్చింది. ఆన్సర్ పై వచ్చింది. ఓకే, ఈ సమ్ మీకు అర్థమైనట్టయితే, నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ రాయడం అయితే మర్చిపోకండి. ఏదైనా నేను చేసేది రిక్వెస్టే, ఎందుకంటే మీకు మంచిగా అర్థమయ్యేలాగా నేను చెప్పగలుగుతున్నాను లేదనేది తెలుసుకోవడమే. ఒక లైక్ ఇవ్వండి.
నాకు సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.